పాలొందవలసిన వారంగా ఉన్నాం. ప్రభువులలో పాలొందుతూ ఉండగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుంటాం. మొదటి దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని 7, 8 కలిసిపోయి ఉన్నాయి. ఆ 2 వచనాలు మనం ప్రార్థనాపూర్వకంగా చదువుకుంటాం. బ్రదర్స్ కూడా ముందుకు వస్తే మంచిది, కొంచెం ఫ్యాన్ గాలన్నా ఉంటుంది. ఆ చివరి దాకా గాలి రాదు కాబట్టి కొంచెం ముందుకు రండి. మొదటి దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుంటాం అందరము కలిసి. కాబట్టి మాసిదోనియాలోను అఖాయిలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అఖాయిలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. దేవుడి వాక్యమును మన కొరకు దీవించునుగాక. ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి విశ్వాసులను గురించి రాయబడుతూ ఉంది. దెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు, అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభు బిడ్డలు, వారిని గురించి అపోస్తుడైనటువంటి పౌలు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటి అని అంటే, మీ గురించి మేము ఎక్కువగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మీ విశ్వాసము, మీ ఆత్మీయత, మీకు ప్రభు మీద ఉన్నటువంటి ఆసక్తి, ప్రేమ, ఇవి మీరున్న ప్రాంతంలోనే కాదు, మాసిదోనియాలోను అఖాయిలోను మారుమ్రోగిని అంట. తెలియపరచడం కూడా కాదు, వారి భక్తి, వారి విశ్వాసము వేరే ప్రాంతంలో, మాసిదోనియా అనేది వేరే ప్రాంతం, వారు ఉన్న కాడి నుంచి ఇంకా చాలా దూరం. అక్కడ నుంచి ఇంకొక ఊర్లో కూడా మీ విశ్వాసము ఏం చేయబడింది? మ్రోగింది, మారుమ్రోగింది. దెస్సలోనికలో ఉన్న విశ్వాసుల యొక్క ఆత్మీయ నడవడిక, అక్కడున్నటువంటి దేవుని మీద వారికి ఉన్నటువంటి ప్రేమ, శ్రద్ధ, భక్తి అక్కడే కాదు, వేరే ప్రాంతంలో కూడా ఏం చేయబడుతుందంట? మ్రోగిందంట. మ్రోగింది. మ్రోగడం అంటే తెలుసా? మ్రోగడం అంటే తెలుసా? గంట మోగుద్దు చూడండి. ఐస్ క్రీమ్ తీసుకొస్తాడే, ఐస్ క్రీమ్ బండోడు ఐస్ క్రీమ్ పట్టుకొని వస్తాడు, గంట మోగుచ్చుకుంటూ వస్తాడు. మనం ఎక్కడ ఉంటాం? అక్కడెక్కడో లోపల ఉంటాం. లోపల ఉంటే పిల్లోడికి వినపడుద్ది, వాడు పరిగెత్తు, నాకు ఐస్ క్రీమ్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలి. నీకు ఎట్ట వినపడిందిరా అంటే వాడు గంట కొట్టాడు. మరి గంట అవతల బజార్లో కదా మోగిందంటే నాకు వినపడ్డది అంటాడు. అట్లా వారి విశ్వాసము అవతల వేరే గ్రామంలో, వేరే ఊర్లో, దెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితము ఏం చేయబడిందంట? మ్రోగెను అనేది ఈ మాటలో, ఈ వచనంలో మనం చూస్తాం. వీరంట, ఈ దెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు ఏం చేయబడ్డారు అని అంటే, కాబట్టి మాసిదోనియాలోను అఖాయిలోను విశ్వాసులందరికీ మీరేమయ్యారు? మాదిరి అయితిరి. మాదిరి అయ్యారు. ఎలాగూ ప్రభుని ఆరాధించాలనో, ఎలాగూ ప్రభుని సేవించాలనో, క్రైస్తవ జీవితంలో ఎలాగ నడుచుకోవాలనో విశ్వాసులందరికీ కూడా మీరేమయ్యారు అని అంటే మాదిరి అయితిరి అన్న మాటను మనం చూస్తాం. ఈనాడు దెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులే కాదు, కనిగిరిలో, షాలేములో ఉన్న విశ్వాసులు కూడా ఏం చేయబడాలంటే అందరికీ మాదిరి అవ్వాల. మన ఆత్మీయ జీవితము అనేకులకు మాదిరికరంగా కనపడాలి, అనేకులకు ప్రోత్సాహకరంగా మార్చబడాలి. మనం కూడా అందరికి మాదిరిగా ఉండాలి. అరే, ప్రార్థన చేసుకుంటున్నాం, ఎక్కడి నుండి వచ్చిందిరా వీడికి అని అంటే, ఎక్కడి నుండి వచ్చిందిరా వీడికి అని అంటే, వాళ్ళ అమ్మని చూసి నేర్చుకున్నాడు, వాళ్ళ నాయన చూసి నేర్చుకున్నాడు. సామెత ఒకటి ఉంది కదా లోకంలో. ఏం సామెత? అది పోయి చేలో మేస్తే ఇది పోయి గట్టును మేయదు కదా. గట్టును మేస్తుందా? ఆ తల్లి పోయి చేలో పడి మేస్తా ఉంటే దానికి పుట్టిన బిడ్డ గట్టు మీద మేస్తుందా? అది కూడా పోయి చేలో మేస్తుంది. అంటే తల్లిని చూసి నేర్చుకుంటుంది, తండ్రిని చూసి నేర్చుకుంటున్నాడు.
ఈనాడు దేవుని బిడ్డల మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకోవాలా, మన పక్కింటి వాళ్ళు కూడా నేర్చుకోవాలా, మన ఇరుగు పొరుగు వారు కూడా నేర్చుకోవాలా. అది మాదిరి అని. అదే మాదిరి. విశ్వాసులు, దశలోనికలో ఉన్న విశ్వాసులు వేరే గ్రామంలో ఉన్న వాళ్ళకి, ఇంకో గ్రామంలో ఉన్న వాళ్ళకి మాదిరి అయిపోయారు. అరే వాళ్ళని చూడండిరా, దశలోనికలో ఉన్న విశ్వాసులను చూడండిరా, వాళ్ళు ఎంత చక్కగా ప్రభుని ఆరాధిస్తున్నారో, వారు ఎంత చక్కగా దేవుని ఎరిగి ఉన్నారో, గమనిస్తున్నారో, వారి భక్తిని చూడండి అని అందరికీ మాదిరి అయిపోయారు. వాళ్ళని చూసి వీళ్ళు నడుచుకునేంత మాదిరి అయిపోయారు. కాబట్టి ఈనాడు ప్రభు బిడ్డలంగా ఆ బల్ల దగ్గర మనం పరీక్ష చేసుకోవాలి. ఏంటి అని అంటే, దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, బాగానే ఉంది, ఎందుకంటే నాకు వచ్చింది, అది నేర్చుకున్నాను, కాబట్టి నేను ఆరాధిస్తున్నా. అయితే నేను నా ఆత్మీయ జీవితంలో ఎంతమందికి మాదిరిగా ఉన్నాను, ఎవరికి నేను మాదిరిగా కనబడుతున్నాను, నా పక్క వాళ్ళకి, ఇంటి వారికి, నా ఇంట్లో వాళ్ళకి, లేకపోతే నా గ్రామంలో, నా ఊరిలో ఎంతమందికి నేను మాదిరిగా కనబడుతున్నాను, మాదిరిగా ఉన్నావా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. ఆ మాదిరి లేదు, ఏం లేదులే, పోండి, ఏదో ఆదివారం వచ్చింది కాబట్టి వస్తాను పోతాను అంటే కుదరదు. మళ్ళీ భక్తి అంటే ఏదో తాత్కాలికంగా చేసేది కాదు. యేసుప్రభువు వారు వీపును చాలా వల్ల దున్నించుకున్నాడంటే అది సినిమాలో బొమ్మ కాదు, ఏదో ఊరగా పైన డెకరేషన్ లాగా కాదు. ఆయన నీ కొరకై సహించాడు, ఓర్చుకున్నాడు. కాబట్టి నాడు భక్తి చేసే నువ్వు, నేను కూడా ఎట్లుండాలంటే అనేకులకు మాదిరికరంగా ఉండాలి. యేసుప్రభువు వారు మాదిరి చూపించాడు. యేసుప్రభువు వారు మాదిరి చూపించాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన మాదిరిని మనం చూస్తాం. రండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 13:15. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా మీకు నేను మాదిరి ఉంచిపోయాను. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. మనం కూడా ఆయన అడుగుజాడలలో నడుచుకున్నట్లు యేసు ప్రభువారు మనకేముంచిపోయాడంట? మాదిరి ఉంచిపోయాడు. సమాధి గెలిచి తిరిగి లేచాడు. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. మీరు కూడా నా వలే నేను ఎలాగూ జీవించానో, నేను ఎలాగూ మరి ఉన్నానో, కాబట్టి మీకు కూడా నేను మాదిరి ఉంచిపోయాను కనుక ప్రభువు బిడ్డలైన వారు ఆ మాదిరిలో మనం కొనసాగాలి, ఆ మాదిరిలో మనం జీవించాలి. ఇదే క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవ జీవితం అంటే ఏమిటి అని అంటే, మాదిరికరంగా కనబడాలి. యేసు ప్రభువారు మాదిరి, ఆయన నడిచిన నడక మాదిరి, ఆయన జీవితం మాదిరి. ఆ పోలికలో మనం కూడా మార్చబడి ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి. మనం ఆయన అడుగుజాడల్లో నడవాలని మనకు మాదిరి ఉంచిపోయాడు యేసు ప్రభువారు, మనకు మాదిరి ఉంచిపోయాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము చదవండి, 18వ వచనం చదవండి. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. చాలండి. సంఘము అనే శరీరమునకు ఆయన ఎవరంట? ఆయన శిరస్సు. ఇప్పుడు ఆయన శిరస్సు అయినప్పుడు ఆ శరీరమునకు మనమంతా ఎవరమి? అవయవాలం. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాటలు ఉన్నాయి. మనమంతా అవయవాలం. నువ్వు ఒక అవయవం శరీరంలో, నేను ఒక అవయవం. ఈ సంఘంలో వెనక కుర్చీలో కూర్చున్న ఒక అవయవము, ముందు కూర్చున్న ఒక అవయవం. నేను ఒక అవయవం, నువ్వు ఒక అవయవం. మనందరికీ శిరస్సు ఎవరంట? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు చదవండి కొలస్సీ 1:24. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు, నా శరీరమందు. ఇప్పుడు అంటున్నాడు, ఆయన చేశాడు కొంతవరకు, ఆయన శ్రమపడ్డాడు సంఘం కొరకు, ఆయన చేయాల్సిన వరకు చేశాడు. ఏమేం చేశాడు ఆయన? ఆరాధనలో మనం చూసాం. ఈ లోకానికి రావడం, శరీరాన్ని ధరించడం, నీ కొరకు నా కొరకు ప్రాణం ఇవ్వడం, చనిపోవడం, సమాధి చేయబడ్డం, ఆ తర్వాత తిరిగి లేయడం. అది ఆయన చేసిన పని. ఇంకా మిగిలిన పనులు ఉన్నాయి. మిగిలిన పనులు ఏమేమి ఉన్నాయి చెప్పండి? సంఘ క్షేమం కొరకు మిగిలిన పనులు ఉన్నాయి. ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, అంతటితో ఆయన పని అయిపోయింది. మిగిలిన పనులు ఉన్నాయి. ఏమేం పనులు? సాపులేయడం ఎవరి పని చెప్పండి? ఇక్కడ మందిరంలో సాపులేయడం ఎవరి పని? నా పని, నీ పని. ఓడవడం ఎవరి పని? యేసు ప్రభువు చూడుస్తాడా? మూడవడం మన పని. దీన్ని శుభ్రం చేసుకోవడం మన పని.
అందుకని పౌలు అపోస్తలుడు అన్నాడు, నా కొరకు, ఆ సంఘము కొరకు కొదువై నా వంతులో నేను కొదువైన వాటిని నేను నెరవేరుస్తున్నాను. కాబట్టి నాడు ప్రోబిడలంగా మనము ఆయన సంఘములో మనమంతా చేర్చబడ్డాం కనుక మాదిరిగా జీవించాలి. అనేకులకు మాదిరికరంగా మనకు ఆయన ఈ సంఘమునకు ఏమై ఉన్నాడు? ఆయన శిరస్సు అయ్యాడు. చదవండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 26వ వచనం, 26. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా ఒక అవయము మరి శ్రమ పెడితే మిగతా అవయవాలన్నీ కూడా ఏం చేయబడతాయంట? శ్రమపడును అనేది మనం చూస్తాం. కాబట్టి పౌలు అపోస్తలుడు అన్నాడు, నా వంతులో నాకు ఇవ్వబడిన ఆ సంఘములో ఒక అవయవం నేను కనుక నా వంతులో నేను మిగిలిన వాటి కొరకై ప్రయాసపడుతూ. తెస్సలోనికల్లో ఉన్నటువంటి సంఘస్థులు వారు కూడా ఎంతో మాదిరికరంగా వారికి ఇవ్వబడిన పనిలో, వారికి ఇచ్చినటువంటి సంఘములో ఎంతో మాదిరికరంగా చక్కగా దేవుని వారు ఘనపరిచినటువంటి వారు. ప్రభు కూడా మనకు మాదిరి ఉంచిపోయాడు. కొదువై ఉన్నటువంటి వాటిని మనం నెరవేర్చవలసిన వారంగా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5:10 చదవండి. 5వ అధ్యాయం 10వ వచనం. నా సహోదరులారా, ప్రభునామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికకు మాదిరిగా. కాబట్టి మనం ముందున్నటువంటి వారు అపోస్తలులు సంఘము కొరకై వారు పొందిన శ్రమలు, వారు పొందినటువంటి కష్టాలు, సంఘమును ప్రేమించిన విధానము, ఇవన్నిటినీ కూడా ఈనాడు మనం ఏం చేయాలంట? మాదిరిగా పెట్టుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పగించవలసిన వారు వలె మీ ఆత్మలు కాయిస్తున్నారు. అంతేనా? చదవండి. వారి విశ్వాసమును, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుచు వారిని అనుసరించి నడుచుకోండి. కాబట్టి మన ముందున్నటువంటి వారు ఎట్లా నడుచుకున్నారు? ఆ దశలోనికల్లో ఉన్నటువంటి విశ్వాసులు ఎలాగ నడుచుకున్నారు? వారి మాదిరికరమైన జీవితాలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ తలంచుకొని ఈనాడు మనం కూడా ఏం చేయబడాలట? నడుచుకోవలసిన వారంగా ఉన్నాము అని. అలాగ నడుచుకోవాల్సిన వారంగా మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ 5:1 వచనం చదవండి. కావున దేవుని పోలి నడుచుకొనిడి. ఆ సంఘమునకు ఆయన శిరస్సు. ఆయనను పోలి నడుచుకొనిడి. మన పితరులు విశ్వాసులను చూసి, వారి భక్తిని చూసి నడుచుకొనిడి. కాబట్టి ఈ మొదటి తలంపులో మనం జ్ఞాపకం చేసుకుందాం. మన క్రైస్తవ జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో నువ్వు ఎట్లా మాదిరికరంగా ఉన్నావు? దశలోనికల్లో ఉన్న విశ్వాసులను చూడండి, వారు ఎంత మాదిరికరంగా జీవిస్తున్నారో. పౌలు అపోస్తలులను చూడండి, వారు ఎంత మాదిరిగా ఉన్నారో. ఇంకా మన పితరులైన వారిని చూడండి, వారు ఎంత మాదిరికరంగా ఉన్నారో. దైవజనుడు భక్సింగ్ గారిని చూడండి, ఆయన ఎంత మాదిరికరంగా ఉన్నాడో. ఇంకా గొప్ప గొప్ప వారిని చూడండి, వారు ఎంత మాదిరికరంగా ఉన్నారో. అయితే ఈనాడు మన జీవితాల్లో, మన ఆత్మీయ స్థితిలో మన మాదిరి ఎలాగుంది? మన మాదిరి ఎంత మనకు కనబడుతూ ఉంది? కనుక అది పరీక్ష చేసుకోవాలి. నేను ఎవరికైనా మాదిరిగా ఉన్నానా? నేను ఎవరికైనా ఫలానా విషయంలో మాదిరిగా, నా భక్తి విషయంలో నన్ను చూసి నేర్చుకునేంత స్థాయిలో నేనున్నానా లేనా? లేకపోతే ఎట్లా? యేసుప్రభువారు మనం ఆయన అడుగుజాడులో నడుచుకున్నట్లుగా మాదిరి ఉంచిపోయాడు కదా. ఎలాగ నడుచుకోవాలో మనకు తెలియదు కదా. ఆయన ఒక నడిచి ఆ అడుగులు చూపెట్టాడు కదా. ఆ అడుగుల్లో నడువు అని చెప్పాడు కదా. క్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండమన్నాడు కదా. అయితే ఈ అనుభవానికి వచ్చేసరికి ఎంతవరకు మన ఆత్మీయ జీవితాలు కనబడుతున్నాయి? మనం ఎంత మాదిరికరంగా ఉన్నాం? నువ్వు ఉన్న ప్రాంతంలో, నువ్వు ఉన్న ప్రదేశంలో, నీ ఇంటిలో అనుకుందాం. లేకపోతే ఆ మిగిలిన వారికి మన భక్తి ఏమన్నా కనబడుతుందా? ఫలానామండి శుక్రవారం నాడు మోకరిస్తే లేదండి చెప్పగలిగారా ఎవరన్నా? ఫలానా వ్యక్తి అండి ఆదివారం నాడు ఎట్టి పరిస్థితుల్లో ఆయన పిలవండి, ఆదివారం నాడు ఓట్లు లెక్కింపు జరగాలంటే రాడండి ఆయన ఆదివారము అని చెప్పగలగాలి. రాడు. మాకు తెలుసండి. నీకెక్కడ తెలుసంటే నేను చిన్నప్పుడు చూస్తున్నా
ఆదివారం వచ్చిందంటే చాలు మందిరం అంటాడండి, ఏది పట్టించుకోడండి. ఇది మాదిరి. ఆ రోజు మరి ప్రార్థన ఉంటుందండి, ఆ ఏం కాదు రమ్మంటే వస్తాడండి. అట్లాంటి వాడు ఉట్టినే లొంగిపోతాడండి, డబ్బులు ఇస్తే వచ్చేస్తాడండి. అలా కాదు. మన మాదిరి అనేకులకు కనబడాలి. విశ్వాసులు, దశలోనికలో ఉన్న విశ్వాసులు అందరికీ మాదిరిగా కనపడుతున్నారు. వాళ్ళ ఊరిలోనే కాదు, ఆ పక్కూరులో మాసిదోనియాలోను, అవతలూరులో అక్కయిలో కూడా మ్రోగింది వారి విశ్వాసము. వారి విశ్వాసము కంచు మోగినట్టు మోగుతా ఉంది. వారి ఆత్మీయ జీవితాలు పలానూరోళ్ళ, వామ్మో వారి గురించి చెప్పొద్దండి. మన ఊర్లో ఒక ప్రాంతం ఉంది, మన కనిగిరిలో కూడా ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం గురించి చాలా గొప్పగా చెబుతారు. తెలుసా మీకు తెలిసే ఉంటుంది, మళ్ళీ చెప్తే కానీ అర్థం కాదు. కొత్తూరోళ్ళండి. కొత్తూరోళ్ళు పని చేస్తారంట. ఎట్లా చేస్తారంట? పండగ వచ్చినా కూడా ఉండరు ఇంటికాడ, దీపావళి వచ్చినా కూడా ఇంటికాడ ఉండవు కొత్తూరోళ్ళు. వాళ్ళకున్న పేరు అది. సంక్రాంతి వచ్చినా కూడా ఉండరు ఇంటికాడ. పని అంటే చచ్చిపోతారు, వాళ్ళ పేరు అది. అయితే ఈనాడు చెప్పాలి, అమ్మో చాలేమండి, చాలేం విశ్వాసుల వాళ్ళ గురించి చెప్పడం సరిపోవండి, మాటలు సరిపోవండి. వారి భక్తి ఎంత భక్తి అండి, వారి ఆత్మీయ జీవితాలు ఏంటండి, వాళ్ళ మందిరం అంటే ఎంత శ్రద్ధ అండి, వారి విశ్వాసం ఎంత గొప్పదండి చెప్పగలరు. ఇది ప్రభుబిడ్డలంగా మన జీవితాల్లో ఈ మాదిరి కనపరచవలసిన వారంగా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు శ్రమ పొందినది, చనిపోయింది, గాయపరచబడింది, కొడుతుంటే వీపు అప్పగించింది. నా బిడ్డలు నా రూపంలోకి మార్చబడాలి, నేను ఎలాగూ మరి ఉన్నానో వారు కూడా నాలాగా ఉండాలి అని చెప్పి మన కొరకే సెలవులో ఆయన బలైపోయింది. అందుకోసమే ఏదో తీయగా చేసి పెడితే తినిపోవడానికి కాదు రొట్టె ద్రాక్షారసం. యేసు ప్రభువారు ఆయన శరీరం, ఆయన రక్తానికి సాదృశ్యము, ఆయన రక్త మాంసాలేవి. అవేదో మనకు తీయంగా చక్కగా ఉండటానికి కాదవి. ఆయన రూపంలోకి నువ్వు నేను మార్చబడాలని యేసు ప్రభువారు శిలువలో ఆయన మరణించాడు. అందుకని పరీక్ష చేసుకుందాం, నా మాదిరి ఎలా ఉంది, నేను మిగిలిన వారికి ఎంత చక్కగా మాదిరికరంగా కనబడుతున్నానని లేవా అంటే ప్రభు దగ్గర క్షమాపణ పొందు, దాచిపెట్టొద్దు. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ప్రభా నన్ను క్షమించు, ఇదిగో పలానా విషయంలో నేను మాదిరిగా లేను, పలానా విషయంలో నేను నా జీవితంలో మాదిరిగా కనబడట్లేదు, నన్ను క్షమించంటే వెంటనే ప్రభు క్షమిస్తాడు. క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు కనుక క్షమాపణ పొంది ఆ బలను మనం సమీపించే వారంగా. సరే రండి, రెండవ విషయానికి వెళ్దాం. మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి మాసిదోనియాలోను అకాయిలోను విశ్వాసులకు అందరికి మాదిరి అయితిరి, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకాయిలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల మీ విశ్వాసము వెల్లడాయను గనుక ఇక మేమేం చెప్పాల్సిన అవసరం లే. మీ విశ్వాసము ఏమైందంట? మిగిలిన ప్రాంతాలలో మ్రోగెను అనే మాట. రెండవది, మ్రోగుతా ఉంది, మ్రోగిపోతా ఉంది వారి విశ్వాసం. ఎవరండి? మాసిదోనియా అబ్బో వాళ్ళ గురించి అండి. మారి మోగిపోతుంది గ్రామాల్లో వారి విశ్వాసం, వారి ఆత్మీయత మ్రోగిపోతా ఉందంట. ఇది నిజంగా ఎంత ఆత్మీయమైన గొప్ప సాక్ష్యం అండి ఇది. వారి గురించి మ్రోగుతా ఉంటే ఎంత గొప్ప సాక్ష్యము. వారు ఆ మ్రోగటానికి వారి ఎంత సాధన చేశారు. మనుషులకు కనపడాలని కాదు, పైకి భక్తి కాదు, అనేక స్థలాలలో వారిని గురించి దేవుడు మహిమ పొందుతూ ఉన్నాడు. కాబట్టి మ్రోగడం అనేది మనం చూసినప్పుడు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమా 1 చదవండి. మొదటి అధ్యాయము 8వ వచనం. మీ విశ్వాసము సర్వలోకమునకు ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞత. కాబట్టి మీ విశ్వాసము సర్వలోకమునకు ఏం చేయబడుతుందంట? ప్రచురము చేయబడుతుంది. అనేక స్థలాలలో మీ విశ్వాసం మ్రోగిపోతా ఉంది. రోమా 16:19, 16వ అధ్యాయం 19వ వచనం చదవండి. 16వ అధ్యాయము 19వ వచనం. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక, కాబట్టి మీ విశ్వాసము, మీ విధేయత, మీ ఆత్మీయత అందరికీ ఏం చేయబడుతుందంట?
ప్రచురం చేయబడుతుంది, ప్రకటించబడుతూ ఉంది, మ్రోగిపోతా ఉంది. ఫలానోళ్ళండి, అబ్బో ఏంటండి ఫలానోళ్ళు మీ చర్చికా, ఇక బాగానే ఉందిలే, భలే ఉందిలే. కాబట్టి మ్రోగిపోతా ఉందంట విశ్వాసం, ఆత్మీయత. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం, 6వ అధ్యాయము 7వ వచనం చదవండి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. ప్రబలమై, వాక్యము ప్రకటించబడి ప్రబలమై ఏం చేసింది? ప్రచురం చేయబడడం ద్వారా, ప్రబలమవడం ద్వారా శిష్యుల సంఖ్య ఏం చేయబడుతుందంట? విస్తరిస్తూ ఉన్నది. 19వ అధ్యాయం 20వ వచనం, అపోస్తుల కార్యములు 19:20. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. ప్రబలమవుతూ ఉంది, మ్రోగిపోతూ ఉంది. శిష్యుల సంఖ్య ఏం చేయబడుతుంది? విస్తరిస్తూ ఉంది. వారి విశ్వాసమును బట్టి, వారి ఆత్మీయ జీవితాన్ని బట్టి అనేకులు విశ్వాసంలో బలపడుతూ ఉన్నారు, విశ్వాసంలో వృద్ధి చెందుతూ ఉన్నారు. అక్కయిలోను మాసిదోనియాలోను వారి విశ్వాసం మ్రోగిపోతా ఉంది. వారికి ఉన్నటువంటి విశ్వాసం ప్రచురం చేయబడతా ఉంది గ్రామ గ్రామాల్లో. అయితే ఈనాడు మన జీవితాల్లో మన విషయమై చూస్తే ఏంటండి, ఫలానోళ్ళు మీ చర్చికి వచ్చేదా? అట్లయితే సరేలేండి వస్తాంలేండి అని అంటారు. రండి మందిరానికి అంటే, ఫలానోళ్ళు కూడా మా మందిరానికేనండి గొప్పగా చెబుతాం మేము. ఒక్కోసారి వాళ్ళకి అర్థం కావ, అట్లా వీళ్ళు ఎవరోళ్ళు అనుకుంటారేమోనండి. లేదండి ఫలానా ఆయన మా దగ్గరికి, ఫలానా ఆయన మీ కాడికేనా? సరేలే అని. ఫలానా కూడా మీ కాడికేనా? సరేలే. అటు మ్రోగిపోవాలి మన విశ్వాసం. అయితే మన విశ్వాసం ఏం చేయబడుతుందంటే అనేకులకు వారు నష్టపోవడానికి మ్రోగుతూ ఉంది. అది జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు పరీక్ష చేసుకోవాలి ప్రభు బల దగ్గర. రండి చదవండి ఒక మాట. 1 కొరింథీ 11వ అధ్యాయము 26వ వచనం. 1 కొరింథీ 11:26. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని 26, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో తాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ఏం చేయాలా? ప్రచురం చేయాలా, అందరికి వెల్లడి చేయాలా. కాబట్టి ఆ బలలో పాలుందే నువ్వు నేను. మన విశ్వాసము అందరికీ వెల్లడి చేయాలి, మన భక్తిని అందరికీ చూపెట్టాలి. అప్పుడే వాక్యము ప్రబలి శిష్యుల సంఖ్య ఏం చేయబడుతుందంట? విస్తరిస్తుంది. అయితే ఇప్పుడు ఎలా ఉంది మన సంగతి అంటే, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది, ఏమాత్రం పెరగట్లేదు, తరగట్లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. ఏం కారణం అంటే ప్రచురం చేయబడట్లా, మన విశ్వాసం వెల్లడవట్లా, మన ఆత్మీయ జీవితం అనేకులకు మాదిరికరంగా కనబడట్లా. కాబట్టి అది మన పరీక్ష చేసుకోవాలి. చదవండి ఇంకొక మాట. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం, హోషేయ గ్రంథము 8వ అధ్యాయం. తీసిన వారు పేజీ నెంబర్ చెప్పండి. హోషేయ గ్రంథం 748వ పేజ్. హోషేయ గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం. బాకాని నోటను ఉంచి ఊదుము, జనులు నా నిబంధనను అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరి ఉన్నారు. చాలండి. బాకాని నోటను ఉంచి ఏం చేయాలంట? ఊదుము. ఊదు, నీ నోటున బాకా పెట్టుకొని, మైకు పెట్టుకొని, మనకు అర్థం కావడం కొరకు దేవుని వాక్యమును ప్రకటించు, తెలియచేయి, ప్రచురపరచు. నా చాదు కాదండి, మీరు చెప్పినట్టుగా 4-5 తలంపులు 7-8 తలంపులు నా వల్ల కాదండి, అట్లయితే వద్దులే, ఆ 4-5 తలంపులు చెప్పొద్దులే. నీ భక్తిని చూపెట్టు చాలు, నీ విశ్వాసాన్ని చూపెట్టు చాలు. నాకులాగా మైకు పెట్టుకొని గట్టిగా అరవాల్సిన అవసరం కూడా లేదు. నీ ఊరిలో, నీ కుటుంబంలో, నువ్వు ఉన్న ప్రాంతంలో నీ విశ్వాసాన్ని చూపెట్టు. బాకా నీ నోటిలో పెట్టుకొని ఏం చేయమన్నాడు? ఊదు, ప్రకటించేయి, అనేకులకు ప్రకటించేయి, నీ విశ్వాసం ప్రకటించేయి. వారి విశ్వాసము ఏం చేయబడిందంట? అకాయిలోను మాసిదోనియాలోను వారి విశ్వాసము మ్రోగిపోతా ఉంది. ఈనాడు మన సాక్ష్యం ఎట్లుంది?
మన సంగతి ఎట్లుంది, మన ఆత్మీయ జీవితం ఎలా మ్రోగుతా ఉంది, ఎలాగుంది మన జీవితంలో ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఇందుకేనా యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టింది? నువ్వు నడవడానికి ఆయన వీపు నుంచి దారి చేసింది ఇందుకేనా? ఆయన వీపు మీద నడుస్తా ఉన్నావు కదా. ఇప్పుడు హెబ్రీ 10:11 అధ్యాయము 17 వచనం కదా, ఆయన శరీరం 20 వచనం, ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన మార్గంలో నడుస్తున్నావు కదా. ఆయన శరీరం అనే తెరలో నడుస్తున్నావు కదా నువ్వు నేను. ఆయన శరీరం మీద కాదా నా కాళ్ళు పెట్టింది. అందుకోసమైనా యేసుప్రభు వారు శరీరమును వంచి దారి చేసింది మన కొరకు. ఆయన తెర చినిగిపోయిందంట, లోపలికి రాగలిగారు అందరూ కూడా, ఆ పరిశుద్ధాలయంలోకి రాగలిగారు. ఆయన శరీరం చినిగిపోవడం వల్ల ఆ దారిలోకి వచ్చిన నువ్వు నేను ఎట్లున్నాం, మన సాక్ష్యాలు ఎట్లా కనబడుతున్నాయి. అక్కాయిలోను, మాసిదోనియాలోను, అక్కాయిలోను, దెస్సలోనికలో విశ్వాసులు వారి జీవితాలు చూడు ఎంత అద్భుతంగా ఉన్నాయి, మ్రోగిపోతా ఉన్నాయి. కంచు మోగినట్టు కనకంబు మోగునా మోగిపోతా ఉన్నాయి. చూడటానికేమో బంగారం అంటది, అయితే కంచు మోగినట్టు మోగదంటది. కాబట్టి చూడటానికేమో ఆత్మీయ జీవితాలు ఉన్నాయి, మోగే విషయంలో ఎక్కడుంది మన సంగతి? మ్రోగట్లేదే, ఇంట్లో మోగట్లేదు, ఊర్లో మోగట్లేదు, ఎక్కడ మోగట్లేదు. అయితే మన భక్తిని పరీక్ష చేసుకోవాలా. రాకడి దినాలు ఇవన్నీ, చివరి దినాలు. అక్కడున్నాడు కిమ్ము, ఒక్క బాంబు వేసాడంటే ఇండియా మీద పడుద్ది, నామరూపాలు లేకుండా అయిపోద్ది మన సంగతి. చివరి గడియలు, ఏమో వాడి మనసు ఎప్పుడు మారుద్దో కూడా తెలియదు అట్లాంటి పరిస్థితులు. అయితే మన విశ్వాస జీవితాన్ని పరీక్ష చేసుకున్నాం. వారు మాసిదోనియాలోను, అఖైలోను వారి విశ్వాసం ఏం చేయబడిందంట? వారు మ్రోగుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. రండి, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 14-15 వచనాలు. రోమా 10:14-15 వచనాలు చదవండి. ఎట్లు ప్రార్థన చేదురు, ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు ప్రకటించువారు పంపబడని ఎట్లా ఎట్లు ప్రకటిస్తారు. పంపబడాలా? సరే, మన విశ్వాసము అనేకులకు ప్రకటన చేయలేకపోతున్నాం అనుకుందాం. నేను మీకులాగా అన్ని తలంపులు నేను చెప్పలేను అని అనుకుందాం. అయితే పంపించు చాలు, పోయేవాళ్ళని పంపించు. రోమిలికి రాసిన పత్రికలు అదే చూసాం. పంపించేవారు లేకుండా ఎట్లా ప్రకటన చేస్తారు? పంపేవాళ్ళు లేకపోతే వీళ్ళు ఎట్లా ప్రకటన చేయగలరు? నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మోషే చేతులు బరువెక్కిపోయినాయి. చదవండి అన్నమాట. నిర్గమాకాండం 17వ అధ్యాయం 12వ వచనం. నిర్గమ 17:12 మోషే చేతులు బరువెక్కగా హూరు అహరోనులు అతని చేతులను ఆదుకున్నారు. మేమున్నాం, చెప్పి ఎత్తు, పై చేయొద్దు, ఎందుకు భయపడతావు? మోషే భయపడిపోయాడు. సంకల నొప్పులు వచ్చేసినాయి. పొదుగుల చేతులు ఎత్తాలంటే ఆయనకు మాత్రం మనిషి కాదు, ఓపిక లేదు. ఓపిక లేక నా చేతులు నా వల్ల కాదు, ఎత్తకపోతేనేమో విజయం లేదు, ఎత్తకపోతే నష్టం జరుగుతుంది, ఎత్తాలంటేనేమో నాకు శక్తి లేదు అంటే అప్పుడు ఇద్దరు వచ్చేసారు. ఏం పర్వాలేదు, మేము ఉన్నాం, కానీ ఈ పక్క నేనుంటా, ఆ పక్క ఆయన ఉంటాడు, ఎత్తుతాం, మీ చేతులు ఏ ఇబ్బంది పడబాకు, భయపడబాకు. రాయేసి తీసుకొచ్చి రాయి మీద కూర్చోబెట్టి కదలకుండా కూర్చో, మేము ఉన్నాం కదా, మేము ఎత్తుతాం కదా, నీకెందుకు భయము? అటు ఇటు వచ్చి సాయం చేస్తాం. ప్రకటించేవారు పంపబడకపోతే వారు ఎట్లు ప్రకటిస్తారు? ప్రచురం ఎట్లా జరుగుద్ది? అందులో కూడా పాలుభాగస్వాలం కాకపోతే ఎట్లా? ఇవాళ ప్రకటించడానికి మేము ఉన్నాము, చెప్పడానికి మేమున్నాము, వృద్ధి చేయడానికి మేమున్నాము. అది వారికి సహకరించకపోతే ఎట్లా జరుగుద్ది? నీ విశ్వాసం వెల్లడ ఎలాగవుద్ది? కనుక పరీక్ష చేసుకునే వారంగా మనం ఉంటాం. చదవండి మరొక మాట. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయమా 6:24 అనుకుంటాను. చదవండి, క్షమించండి, మొదటి అధ్యాయము 2వ కొరింథీ మొదటి అధ్యాయము చివరి వచనం. మీ విశ్వాసము ఇలాగ లేదు కానీ మీ ఆనందమునకు సహకారమై ఉన్నాము. మీ ఆనందమునకు ఏమై ఉన్నారట? సహకారులమై ఉన్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
4వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ వచనం, 4:3. మీరు ఫిలిప్పి 4 చదువు, 4:3 చదువు. నిజమైన సహకారి క్లెమెంతితోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనులు నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారు సహకారులు, వారి పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. సహకారులు వాళ్ళు. ఓ నిజమే, షాలేములో ఉన్న ప్రభు బిడ్డలు సహకారులు, పంపడానికి పరిచర్యకులు సహకరించే వాళ్ళండి వాళ్ళు. వారి పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. ఆ మాట మనం ఆ మాటలోనికి మనం రాగలగాలి. మన విశ్వాసం మోగాలి, ప్రభు చెప్పగలగాలి మన గురించి సాక్షి. కాబట్టి ప్రభు బిడ్డలంగా, రెండవది దెసలోనికలుగా ఉన్నటువంటి విశ్వాసం. మాసిదోనియాలోను అకైలోను వారి విశ్వాసం ఏం చేయబడుతుందంట? మ్రోగుతూ ఉంది. మ్రోగడం అంటే ఇదే. అబ్బా, ఎంత గొప్ప విశ్వాసులండి మీరు! మీ త్యాగం ఎంత గొప్పదండి! పంపించే వారి విషయంలో మీరు ఎంత సహకారులుగా ఉన్నారండి. మీ పేర్లు ఖచ్చితంగా జీవగ్రంథంలో ఉంటాయండి. కాబట్టి పౌలపోస్తుడు అన్నాడు, మీ నా ఆనందానికి సహకారులు వాళ్ళు. నాకు ఏది ఆనందం అని అంటే సువార్త ప్రకటించడమే నాకు ఆనందం. ఆ ఆనందంలో వాళ్ళు సహకారులు, విశ్వాసులు. కాబట్టి మనము ఎలాంటి సాక్ష్యాలు కలిగిన వారంగా ఉన్నాము. మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇంకా విన్న విషయాలు ఉన్నాయిలే, కానీ ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఇక సమయం దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్లుగా నేను కూడా తీసుకోవడం మంచిది కాదు. అయితే ఒక్క క్వశ్చన్ చెప్పి నేను ముగిస్తాను. దెసలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి మాసిదోనియాలోను అఖాయిలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎవరికి మాదిరి అయ్యారు వీళ్ళు? ఎవరికి మాదిరి అయ్యారు చెప్పండి? ఎవరికి మాదిరి అయ్యారు? విశ్వాసులందరికీ ఏమయ్యారంట? మిగిలిన వారికి మాదిరి అయిపోయారు. వీరు ప్రభువుని ఎరిగారు, వీరు ప్రభువుని తెలుసుకున్నారు, వీరు భక్తి జీవితంలో నమ్మకంగా ఉన్నారు. ప్రభు అంటాడు, బలా నమ్మకమైన ఓ మాసిదోనియా దెసలోనికలో ఉన్న విశ్వాసులారా అని చెప్తాడు ప్రభు. అందులో సందేహమే లేదు. అయితే వీరు విశ్వాసులందరికీ కూడా ఏమైపోయారంట? మాదిరి అయినట్లుగా మనం చూస్తాం. ఈనాడు దేవుని బిడ్డలంగా మిగిలిన వారందరికీ నువ్వు నేను మాదిరి అవ్వాలి. మనం అందరికీ మాదిరికరంగా కనపడాలి. నిర్గమాకాండము 28వ అధ్యాయము, నిర్గమాకాండము 28వ అధ్యాయము 28:35 చదవండి. 28వ అధ్యాయము 35వ వచనం. సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకునేవాడు. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించినప్పుడు అతడు చావకు ఉండినట్లు దాని ధ్వని వినపడవలెను. అంగి వేసుకున్నాడు, మందిరంలోకి వెళ్ళాడు యాజకుడు. అయితే లోపలికి వెళ్ళి సేవ చేస్తూ ఉన్నాడు. సేవ చేస్తూ ఉన్నప్పుడు అంగీకి గంటలు ఉంటాయి. ఇక బైబిల్ మిషన్లో చూస్తే మీకు అర్థం, బైబిల్ మిషన్లో ఉంటారు కొంత సేవకులు, వాళ్ళు ఇప్పుడు కూడా ధరిస్తూ ఉంటారు. నడువుకేమో నల్ల తాడు కట్టుకొని నిలువుటి అంగి వేసుకొని ఉంటారు. అది పాత నిబంధన ప్రకారం. ఇంకా ఆకారం అవసరంలా. అయితే ఆ అంగి ధరించుకొని లోపలికి వెళ్ళి సేవ చేస్తూ ఉంటే ఆ గంటల ధ్వని వినపడాల. లేకపోతే ధ్వని వినబడకపోతే ఏం చేయబడతాడంట? చచ్చిపోయినాడు అని అర్థం. మ్రోగకపోతే చచ్చాడు అని అర్థం. కాబట్టి నాడు ప్రభుబిడ్డలంగా రాజులైన యాజక సమూహము ఇక్కడ ఉన్న నువ్వు నేను, మనమంతా ఎవరిమి? రాజులైన యాజక సమూహం. యాజకుడు దేవుని సేవ చేస్తాడు. యాజకుడు సేవ చేసేటప్పుడు మ్రోగాలి గంటలు. మ్రోగకపోతే దాని అర్థం ఏంటి అని అంటే వాడు చచ్చాడు అని అర్థం. అందుకని ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, జీవించుచున్నావన్న పేరు మాత్రం ముందులే కానీ నువ్వు మృతుడవే. కాబట్టి అది పరీక్ష చేసుకోవాలి. నిజమే, చాలా సంవత్సరాలైంది యేసుప్రభువు వారిని నమ్ముకొని, చాలా సంవత్సరాలైంది హెబ్రోన్లోకి వచ్చి నేను. అయితే ఇన్ని సంవత్సరాలలో నా జీవితంలో నేను నా గంటల ధ్వని వినబడుతుందా? నన్ను చూసి చెప్పగలుగుతున్నారా? ఫలానోళ్ళండి, చాలా మంచి విశ్వాసులండి, చాలా ప్రార్థనాపరులండి, చాలా ఆత్మీయులండి, చెప్పగలుగుతున్నారా అని మన ధ్వని వినపడాలి అనేకులకు.
మన ధ్వని వినపడదు. నేను ముగిస్తాను, ఎందుకు తొందరపడతారు, నిద్రపోతారు? నేను త్వరగానే ముగిస్తాను, సమయానికే ముగిస్తాను, ఎక్కువ తీసుకోను. కాబట్టి ప్రభు బిడ్డలంగా విశ్వాసులందరికీ వీరేమైపోయారంట? మాదిరి అయినట్లుగా మనం చూస్తాం. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఏది సంతోష శబ్దమో, ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకునలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము దూరం వ్యాపిస్తా ఉంది. వారి భక్తి, వారి విశ్వాసము, వారి దేవుని మందిరంలో ఆరాధించిన విధానము అది ఎంత దూరం అని అంటే బహుదూరం వెళ్ళిపోయింది. అంతే, ఎంత దూరం వ్యాపించిందో. ఈనాడు మన విషయమై మన సంగతి ఏంటి? మన ఆత్మీయ జీవితాలే. మరొక మాట చదవండి. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 43వ వచనం. నెహెమ్యా గ్రంథం 12:43. దేవుడు తమకు మహానందము చేసినని ఆ దినమున వారు గొప్ప బలులు అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహుదూరం. మందిరములో వారి విశ్వాసము, వారి ప్రార్థన బహుదూరం వినపడతా ఉంది. ఎవరెవరంట మందిరంలో ఉన్నది? వారి భార్యలు, అంటే వారి భర్తలు ఉన్నారు, భర్తలు, భార్యలు, వారి పిల్లలు కూడా. మందిరంలో ఎవరెవరు ఉన్నారు? కుటుంబాలుగా ఉన్నారు. భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు చేసే ఆరాధన, వారు చేసే విధానము బహుదూరం వెళ్ళిపోయింది. అంతే. ఈనాడు క్రైస్తవ కుటుంబాలుగా నువ్వు, నేను, మన సంగతి ఏంటి? మన పిల్లలు, మన భార్యలు, మన భర్తలు, మన విశ్వాసము బహుదూరం వ్యాపించాలి కదా. వ్యాపించే విషయంలో నువ్వు, నేను ఎలా కనబడుతున్నాము? ఒక ఆయన ప్రభుని ఎరిగాడు. నేను త్వరగా ముగిస్తాను. 2వ తిమోతి చదవండి. 2వ తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. తిమోతులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి. కాబట్టి ప్రభు బిడ్డడే ఇతను, మారుమనసు పొందాడు, యేసు ప్రభువుని రక్షకుడు ఎరిగాడు, కొన్ని దినాలు ఉన్నాడు. అయితే ఈ దేమ ఏం చేశాడు? నన్ను విడిచి వెళ్ళిపోయాడు. అతనికి నచ్చలేదని, ఏదో తనకు సౌఖ్యంగా లేదని, తన ఇష్టాన్ని జరిగించలేదని, లేక తనకు అనుకూలంగా లేదని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి దేమాలాగినాడు చాలా మంది ఉన్నారు సంఘాల్లో. దేమాలాగా చాలా మంది సంఘాల్లో ఉన్నారు. ఆదికాండం 16వ అధ్యాయంలో హాగరుని దేవుడు అడిగాడు. ఏమ్మా హాగరు, చదవండి. ఆదికాండం 16వ అధ్యాయము 6వ వచనం. 16:6. దేవుడు హాగరుతో మాట్లాడుతూ ఏమన్నాడు? అందుకు అబ్రాహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసుకు వచ్చినట్టు దాన్ని చేయమని శారాతో చెప్పెను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. 8వ వచనం. శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావు అని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి నేను పారిపోతూ ఉన్నాను. అప్పుడు 9వ వచనం. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి మణిగి ఉండు. దేవుడు చెప్పాడు హాగరుతో, హాగరు ఎక్కడికి పోతున్నావు అంటే, నేను పారిపోతూ ఉన్నాను. ఎక్కడికి? మా యజమానుడు నన్ను శ్రమ పెట్టి, నాకు నచ్చలా, నాకు అనుకూలమైన బోధ చేయలా, నాకు నచ్చినట్టుగా చెప్పలామా, నన్ను కొంచెం శ్రమ పెట్టింది. ఈ పలానా విషయం చెప్పమంటే నాకు శ్రమేగా, పలానా విషయం చేయమంటే నాకు కొంచెం బాధేగా, అందుకని నేను పారిపోతున్నా అంటే, అప్పుడు దేవదూత ఏమన్నది, వద్దు, ఆ శారా దగ్గర నువ్వేమై ఉండు, అణిగి మణిగి, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అణిగి మణిగి ఉండు. అణిగి మణిగి, కొంచెం శ్రమ వచ్చింది కదా అని నువ్వు దేమాలాగా పారిపోతే ఎట్లా? నువ్వు పారిపోతే ఎట్లా జరుగుద్ది? చదవండి మరొక మాట. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం. నెహెమ్యా గ్రంథం 6:11. నేను నా వంటి వాడు పారిపోవచ్చునా?
నాలాంటోడు పారిపోవచ్చునా? ఇన్ని సంవత్సరాల నా జీవితంలో, భక్తి జీవితంలో ఇన్ని సంవత్సరాలుగా ప్రభువుని సేవిస్తున్న నేను పారిపోవచ్చునా? శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, లేకపోతే మందిరంలో నాకు బాధ్యతనిచ్చారని చెప్పి భయపడి ఆగరులాగా పారిపోవచ్చు. నాలంటోడా పారిపోయేది? అయితే నాడు దేవుని బిడ్డలంగా మనం మ్రోగే విషయంలో, మన ఆత్మీయ సాక్ష్యాలు మ్రోగే విషయంలో ఎట్లున్నాయి? పారిపోతూ ఉంటాం. మనం ఏదైనా పని అప్పగిస్తే పారిపోతూ ఉంటాం. కాబట్టి పరీక్ష చేసుకోవాలి. మాసిదోనియాలోను, అఖాయిలోను, దెసలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు, వారి విశ్వాసము ఏం చేయబడింది? మ్రోగింది, మారుమోగింది. యోనా పారిపోయాడు, దేవుని సన్నిధిలో ఉండి హర్షీషు పారిపోయాడు. పారిపోవడం దేవుని బిడ్డకి సమానం కాదు. అందుకని నెహెమ్యా కాలంలో నెహెమ్యా అన్నాడు, అలాంటోడా పారిపోయేది? నేనేమైనా భక్తిహీనుడు అనుకో? అట్లాంటి భక్తిహీనుడు అనుకున్నావా? ఏదో అప్పుడప్పుడు వచ్చి భక్తి జీవితాన్ని ఏదో అప్పుడప్పుడు నేర్చుకున్నాడు అనుకున్నావా? నాలాంటోడా పారిపోయేది? ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా పారిపోవడం అనేది జరగదు. వీపు చూపడం జరగదు. నాగడ మీద చేయి పెట్టాను కనుక వెనుక తిరగడము జరగదు, అంతే. కాబట్టి దేవుని బిడ్డలంగా మన విశ్వాసము ఎలాగున్నది పరీక్ష చేసుకోవాలి. మాసిదోనియాలో విశ్వాసం శ్రమే కదా. ఆ దినాల్లో, ఆరంభ దినాలలో సంఘం కట్టుకోవాలంటే, విశ్వాస జీవితం జీవించాలంటే ఎన్ని కష్టాలు. ఇప్పుడు అన్ని వనరులే మనకి, ఇప్పుడు అన్ని బాగున్నాయి. అయితే అప్పట్లో ఎంత కష్టాలు. క్రైస్తవుడు అని చెప్తే బాధ పెట్టేవాళ్ళు కదా ఆ దినాలలోనే వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఒక గ్రామంలోనే కాదు, మిగిలిన గ్రామాల్లో కూడా వారి సాక్ష్యాన్ని తెలియపరుచు అనేకులకు మాదిరైపోయారు వాళ్ళు. ఈనాడు అన్ని వనరులు బాగున్నా కూడా మన జీవితాల్లో మన సాక్ష్యం విషయంలో, మన మాదిరికరమైన జీవితాలు ఎలాగున్నాయి ఒకసారి పరీక్ష చేసుకోవాలి. దశలోనికి విశ్వాసులు మనకు మాదిరికరంగా ఉన్నారు. నువ్వు నేను అందరికీ మాదిరికరంగా. కాబట్టి పరీక్ష చేసుకుందాం. ప్రభు బలాన్ని సమీపిస్తుండగా, ప్రభా నిజమే, ఈ ఫలానా విషయంలో నేను మాదిరిగా లేను, నా కుటుంబానికి మాదిరిగా లేను, నా పక్కోళ్ళకి మాదిరిగా లేను, సంఘంలో కూడా నాకు ఆ మాదిరిగా సాక్ష్యం కూడా లేదు, నన్ను దయచేసి క్షమించు. అయితే ఇక ముందైనా కూడా నమ్మకంగా ఉంటాను, నమ్మకంగా సాక్షిగా నా విశ్వాసాన్ని కాపాడుకుంటూ, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి నా ప్రభు బిడ్డనని చెప్పిన చాటి నా విశ్వాసం మ్రోగిస్తాను, అంతే. అనేకులకు తెలియపరుస్తాను. కనుక పారిపోవడం కాదు. రండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 54వ వచనం, 26:54 ఒక మాట చదవండి. అయితే ప్రవక్తల లేఖనంలో నెరవేరినట్లు ఇదంతా జరిగినని చెప్పిన అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. కాబట్టి ఒకసారి పరీక్ష చేసుకుందాం. మన జీవితాలు ఎలాగున్నాయి? పారిపోతున్నావా? కొన్నిసార్లు మందిరాల్లో ఏదన్నా గట్టి ప్రకటన చేశామంటే అంతే, వచ్చే వారంలో కనపడరు మనుషులు, పారిపోతూ ఉంటారు. కాబట్టి మన జీవితాలు ఎలాగున్నాయి పరీక్ష చేసుకుందాం. మన ఆత్మీయ జీవితాలు ప్రభు దగ్గర ఒకవేళ విధేయతలో ఉంటే, ఏ విషయంలోనైనా మన హృదయం మన మీద దోష ఆరోపణ చేస్తే వెంటనే ప్రభు దగ్గర క్షమాపణ పొందుదాం. ప్రభు దగ్గర క్షమాపణ పొంది దశలోనికలో ఉన్న విశ్వాసుల వలె మన జీవితాన్ని నమ్మకంగా ప్రభు యొక్క మనము కాపాడుకుంటూ ప్రభుని మహింపరిచే వారంగా మనం ఉంటాం. దేవుడు ఆ విధంగా మనందరికీ సహాయపడును గాక. ప్రార్థన చేస్తాం.